అందరికీ నమస్కారం. ఈరోజు ఎఫ్ఎంబి ఏరియా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలో ఎఫ్ఎంబి ఏరియా క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములాలు ఇవి. మనం ఏరియా క్యాలిక్యులేషన్ చేయాల్సిన ఎఫ్ఎంబి ఇది. ఈ ఎఫ్ఎంబిని 4 త్రిభుజాలుగా డివైడ్ చేసి ఏరియా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ఏబిసి ట్రయాంగిల్ పక్కన డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. బి త్రిభుజం యొక్క బేస్ ఏసీ అవుతుంది 988. త్రిభుజం యొక్క ఎత్తు హెచ్ను కనుక్కొని త్రిభుజం యొక్క ఏరియాని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఏసీ భుజం నుంచి బి శీర్షంకి ఒక లంబరేఖ డ్రా చేస్తాము. ఇదే త్రిభుజం యొక్క హైట్ అవుతుంది. ఈ లంబరేఖ ఏసీ లైన్ మీద ఖండించే చోట పాయింట్ టీ పెట్టుకుందాము. ఇప్పుడు మనకు బీడీ కనుక్కోవాలా. బీడీ ఈజ్ ఈక్వల్ టు హైట్ అవుతుంది. ఏడీ కనుక్కొని ఏడీ ద్వారా బీడీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏడీకి ఫార్ములా ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ ఇంటూ 2. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 988 అవుతుంది. అంటే 988 స్క్వేర్ ప్లస్ ఏబీ 784 అవుతుంది. 784 స్క్వేర్ మైనస్ బీసీ 553 స్క్వేర్ డివైడెడ్ బై ఏసీ 988 ఇంటూ 2. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు ఏడీ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ మనము ఈ కొలతలన్నిటినీ లింకుల్లో తీసుకుంటాము. మనకు లింకుల్లోనే ఇచ్చారు కాబట్టి అన్ని లింకుల్లో తీసుకుంటాము. ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఏడీ డిస్టెన్స్ 650 లింక్స్ వస్తుంది. ఇక్కడ ఏడీ 650 లింక్స్. ఈ ఏడీని ఉపయోగించి మనము బీడీ కనుక్కుందాం. ఇక్కడ మనకు ఏడీ ఉంది, తర్వాత ఏబీ ఉంది. దీన్ని ఒక లంబకోణ త్రిభుజంగా అనుకొని, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా అజ్యూమ్ చేసుకొని మనము పైథాగరస్ సిద్ధాంతం యూజ్ చేసి మనము బీడీని కనుక్కుంటాం. ఇక్కడ ఏడీ 650 అండ్ ఏబీ 784 ఉంది. పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి మనము బీడీ కనుక్కుందాం. ఇక్కడ బీడీ అంటే త్రిభుజం ఎత్తు హెచ్. బీడీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ అంటే 784 స్క్వేర్ మైనస్ ఏడీ 650 స్క్వేర్. క్యాల్కులేట్ చేస్తే బీడీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 438 లింక్స్. ఈ బీడీనే త్రిభుజం యొక్క ఎత్తు హెచ్. మనకు త్రిభుజం యొక్క బేస్ ఏసీ ఉంది మరియు హైట్ బీడీ కనుక్కున్నాము. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. త్రిభుజం 1 యొక్క ఏరియా A1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ హాఫ్ అలాగే రాసుకుందాం. బి త్రిభుజం యొక్క బేస్ ఏసీ 988 లింక్స్. అదేవిధంగా త్రిభుజం యొక్క హైట్ హెచ్ 438 లింక్స్ రాసుకుందాం. క్యాల్కులేట్ చేస్తే త్రిభుజం 1 యొక్క ఏరియా వస్తుంది. ఇది A1 ఈజ్ ఈక్వల్ టు 216372 స్క్వేర్ లింక్స్. ఇక్కడ కొలతలన్నీ లింక్స్లో తీసుకున్నాం కాబట్టి స్క్వేర్ లింక్స్ అని రాశాను. తర్వాత సెకండ్ త్రిభుజం యొక్క ఏరియాని కనుక్కుందాం. ఇది ఏడిసి. ఏసీ మెజర్మెంట్ పెద్దగా ఉంది కాబట్టి దాన్ని బేస్ అనుకొని ట్రయాంగిల్ డ్రా చేసుకుందాము. డి నుంచి ఏసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ సిఏని ఖండించే చోట పాయింట్ ఎఫ్ పెట్టుకుంటాం. త్రిభుజం ఆర్ ట్రయాంగిల్ యొక్క బేసిక్ ఫార్ములా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ బి త్రిభుజం యొక్క బేస్ 988 లింక్స్ ఉంది. హెచ్ త్రిభుజం యొక్క ఎత్తు మనం కనుక్కోవాలి. ఇంతకు ముందులాగే ఫస్ట్ సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సిఎఫ్ కనుక్కున్న తర్వాత త్రిభుజం యొక్క హైట్ డిఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం.
ఇక్కడ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ మైనస్ డిఏ స్క్వేర్ డివైడెడ్ బై సిఏ ఇంటూ 2. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 988 స్క్వేర్ ప్లస్ 852 స్క్వేర్ మైనస్ 524 స్క్వేర్ బై 988 ఇంటూ 2. క్యాల్కులేట్ చేస్తే సిఎఫ్ వాల్యూ 722.40 లింక్స్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 722 లింక్స్గా రాసుకోవచ్చు. సిఎఫ్ వాల్యూ కనుక్కున్నాం, 722 లింక్స్ వచ్చింది. సిడిఎఫ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం, దీన్ని పక్కన డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనకు సిఎఫ్ 722 లింక్స్ ఉంది, అదేవిధంగా సిడి 852 లింక్స్ ఉంది. మనకు కావాల్సింది డిఎఫ్. పైథాగరస్ థీరం యూజ్ చేసి హెచ్ని కనుక్కోవచ్చు, అంటే డిఎఫ్ని కనుక్కోవచ్చు. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిడి స్క్వేర్ మైనస్ సిఎఫ్ స్క్వేర్. ఇక్కడ సిడి 852 స్క్వేర్ మైనస్ సిఎఫ్ 722 స్క్వేర్ అవుతుంది. క్యాల్కులేట్ చేస్తే డిఎఫ్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ 451.24 లింక్స్ అవుతుంది. దీన్ని 451 లింక్స్గా రాసుకోవచ్చు. A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ బి త్రిభుజం యొక్క బేస్, సిఏ 988 లింక్స్. ఇక్కడ హెచ్ త్రిభుజం యొక్క ఎత్తు హైట్ 451 లింక్స్ ఇప్పుడు కనుక్కున్నాము. క్యాల్కులేట్ చేస్తే రెండవ త్రిభుజం యొక్క ఏరియా 2,22,794 స్క్వేర్ లింక్స్. మూడవ నాలుగవ త్రిభుజం యొక్క ఏరియా కనుక్కునే ముందు మొదటగా కటింగ్ పాయింట్ని మనం కనుక్కోవాలి, ఎందుకంటే జీ లైన్ క్రాస్ అయింది. ఇక్కడ డిఏ అనేది జీ లైను. ఈ జీ లైన్ మీద రెండు ఆఫ్సెట్లు ఉన్నాయి. మొదటిది డి నుంచి ఏ వైపు 139 లింక్ వద్ద ఉంది, ఇది 139 రాసుకున్నాం. 94 లింక్స్ పొడవు ఉంది. రెండవ ఆఫ్సెట్ డిఏ లైన్ మీద డి నుంచి 402 లింకుల వద్ద ఉంది. దీని పొడవు వచ్చి 103 లింకులు. ఈ కటింగ్ పాయింట్ కనుక్కోవాలంటే మొదటగా ఈ రెండు ఆఫ్సెట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. రెండవ ఆఫ్సెట్ పాయింట్ నుంచి మొదట ఆఫ్సెట్ పాయింట్ అంటే 402లో నుంచి 139 తీసేస్తే 236 లింకులు అంటే రెండు ఆఫ్సెట్ల మధ్య డిస్టెన్స్ వస్తుంది. రెండు ఆఫ్సెట్లని మరియు కటింగ్ పాయింట్ని ఈ విధంగా డ్రా చేసుకుందాము. చూపినట్టుగా ఎంఎన్ఓపిక్యూ అని పేర్లు ఇద్దాము. త్రిభుజం యొక్క బేస్ కనుక్కోవాలంటే మనకు ఎంఓ మరియు ఓపి డిస్టెన్స్ కావాలి. ఎంఓ మరియు ఓపీలను ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఎంఓ ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్ ఇంటూ ఎంపీ బై ఎంఎన్ ప్లస్ పీక్యూ. ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు 94, ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 236 by mn is equal to 94 plus pq is equal to 103. క్యాల్కులేట్ చేస్తే ఎంఓ డిస్టెన్స్ 97.71 లింక్స్ వస్తుంది. దీన్ని 98 లింక్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఓపీ డిస్టెన్స్ కనుక్కుందాము. ఎంపీ డిస్టెన్స్లో నుంచి ఎంఓ డిస్టెన్స్ తీసేస్తే ఓపీ డిస్టెన్స్ 165 లింక్స్ వస్తుంది. ఎంఓ 98 లింక్స్ మరియు ఓపీ 165 లింక్స్. ఈ వాల్యూస్ని రఫ్ డయాగ్రామ్లో రాసుకుందాము. ఇక్కడ ఎంఓ డిస్టెన్స్, ఇక్కడ ఓపీ డిస్టెన్స్. మనకు ఎంఓ డిస్టెన్స్ 98 లింక్స్ అంటే ఇక్కడ వస్తుంది 98 లింక్స్. తర్వాత ఓపీ డిస్టెన్స్ 165 లింక్స్, ఇక్కడ 165 లింక్స్ వస్తుంది. మూడవ త్రిభుజం యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. త్రిభుజం యొక్క హైట్ 103 లింక్స్ ఉంది. అదేవిధంగా బేస్ మనం క్యాలిక్యులేట్ చేసినాము 165 లింక్స్. 524లో నుంచి 402 తీసేస్తే మిగిలిన హాఫ్ వస్తుంది, అది 122 లింక్స్. త్రిభుజం యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ బి త్రిభుజం యొక్క బేస్ 165 ప్లస్ 122 అంటే 287 లింక్స్ వస్తుంది ఇంటూ త్రిభుజం యొక్క హైట్ హెచ్ 103. క్యాలిక్యులేట్ చేస్తే 14780
0.50 స్క్వేర్ లింక్స్ వస్తుంది. 4వ త్రిభుజం యొక్క ఏరియా హైట్ 94 లింక్స్, బేస్ విడ్త్ 139 ప్లస్ 98 లింక్స్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి అంటే బేస్ 139 ప్లస్ 98, దట్ ఈజ్ ఈక్వల్ టు 237 లింక్స్ ఇంటూ హైట్ 94 లింక్స్. క్యాల్కులేట్ చేస్తే 11139 స్క్వేర్ లింక్స్ వస్తుంది. మొత్తం ఎఫ్ఎంబి యొక్క విస్తీర్ణము 1, 2, 3 త్రిభుజం యొక్క వైశాల్యంలో నుంచి 4వ త్రిభుజం యొక్క వైశాల్యంను తీసివేస్తాము. ఇక్కడ జీ లైన్ యూజ్ చేసి ఏరియా క్యాలిక్యులేట్ చేసాము, అందువల్ల 4వ త్రిభుజం యొక్క ఏరియా మనకు అవసరం లేదు. త్రిభుజం యొక్క ఏరియా 216372, రెండవ త్రిభుజం యొక్క ఏరియా 222794 ప్లస్ 3వ త్రిభుజం యొక్క ఏరియా 14780 మైనస్ 4వ త్రిభుజం యొక్క ఏరియా 11139. క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఏరియా 442807 స్క్వేర్ లింక్స్ వస్తుంది. దీన్ని మనం ఎకరాల సెంట్లో రాయాలంటే 101171తో డివైడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 442807 డివైడెడ్ బై 101171. 4 acres 37 cents. ఈ ఎకర్స్ని సెంట్స్ని హెక్టార్స్కి కన్వర్ట్ చేయడానికి 2.47తో డివైడ్ చేస్తాము. 4.37 డివైడెడ్ బై 2.47 ఈజ్ ఈక్వల్ టు 1.76 హెక్టార్స్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్.